ఇంత డబ్బుని ఖర్చు పెట్టడం ఎలా రా? ఏంటి మావా అన్ని 500 1000 ఉంది? ఇదిగో ఇక్కడ 20 రూపాయలని ఉంది. వాటర్ బాటిల్ రాదే రే మామ, ఇదిగో ఇదిగో 200 ఒక బీరు. ఈ 200 బీర్లు 2 ఇవ్వండి. రేయ్ ఏంట్రా 6 బీర్లు అన్నావు? అరబీరే ఉంది. ఈ డమోల బీర్ నాకేం ఎక్కుదిరా? మావా ఉన్నది తాగరా, నేను దీనికా వచ్చాను. అసలే తను కనపడకు చిరాగ్గా ఉంటే. వీళ్ళు మనల్ని సైడ్ కొడుతున్నారు కానీ సైడ్ ప్రాబ్లం వచ్చినట్టు యాక్ట్ చేస్తున్నారు. వీళ్ళకి టాలెంట్ భయపడతా అనుకుంటా. వీడెవడా రిచ్ జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్నాడు. వాట్స్ యువర్ ప్రాబ్లం? ఎరా తెలుగు రాదా నీకు? హలో లుక్ హియర్. ఎందుకు నా ఫ్రెండ్ చూస్తున్నావు? ఎవరి మీద వీడి మొహాన్ని కానిస్టేబుల్ కొడుకేసాలరా. ఎవరా మిమ్మల్ని లోపలికి వదిలింది? సెక్యూరిటీ. ఐజీ కొడుకు నువ్వు పెద్ద పుడివా? యువర్ ఫ్రెండ్స్ ఆర్ చీప్ లోకల్స్. రేయ్ ఎవర్రా చీపు? 200 ఇచ్చి 2 బీర్లు కొన్నాం. బయట మా బీర్ చీపు. హే ఏంటి కళ్ళార్పకుండా అలాగే చూస్తున్నావు? ఎందుకు అప్పుడు నన్ను ఫాలో అవుతున్నావు? ఇంత అందమైన అమ్మాయిని ఫాలో చేయకుండా ఇంకేం చేయమంటావు? అందమైన అమ్మాయి ఎవరు కనిపించినా ఇలాగే చూస్తావా? అఫ్ కోర్స్ అవును. బట్ అందమైన అమ్మాయిలందరూ నువ్వైపోరుగా. బీర్ ఎవరా? ఎలా మావా ముందుగానే ఇలా చెప్పాలని ప్రిపేర్ అయ్యి వచ్చావా? బీర్ ఇమ్మన్నానా? మావా నా బీరు ఆ రిచ్ బాయ్ కింద పడేశాడు. నేను నీ బీర్ తీసుకోనా? మావా నాది కింద నీ తీసుకోమంటావా? ఊరుకోరా మావా ద బ్రో. ఇరిటేట్ చేస్తాను. ఇదిగో థ్యాంక్స్. ఏరా వాళ్ళు? తెలీదు మావా. బీర్ రా. ఫుల్గా మందు కొట్టి దూరబో దూరబో దూరబో. దగ్గరికి రాకు. లైసెన్స్ ఆర్సీ బుక్ తి. అమ్మాయిలతో తాగి తిరుగుతారా? స్టేషన్ రా మాట్లాడుకుందాం. మావా ఆయన మా నాన్న ఫ్రెండేరా రామలింగం గారు. ఇప్పుడు మన బిల్డప్ దేకో. ఫోన్ లోపల పెట్టు. అవయ్యా హరి బండి పక్కన పెట్టు. నమస్తే అన్నా. ఏయ్ రావయ్యా భరత్. ఏం లేదన్నా లైట్ గా బీరేసాను. సర్లే జాగ్రత్తగా వెళ్ళు. నేను పర్లేదుగా? పర్వాలేదు. ఏంటి సంగతులు? వాళ్ళు నా ఫ్రెండ్సే. అలాగా వదిలేయమంటావా? ఆ అబ్బాయిని మీరు తగులుకోండి, ఆ అమ్మాయిని నేను తగులుకుంటాను. థ్యాంక్స్ అండి. రారా రా. డ్రాప్ చేయమంటావా? నమ్మచ్చు, నేను మంచోడిని, నమ్ముకున్న వాళ్ళని వదిలిపెట్టను. నీ ఫ్రెండు ఆర్థిక నడిచి వెళ్ళిపోతాడు. రేయ్ నాకు ఈ సీన్ లో డైలాగ్ లేవా? నేను నిన్ను నమ్ముకుని వచ్చాను కదరా. బాయ్ రేవతి. ఇరిటేట్ చేయకరా, దిగరా. ఇళ్ళ రేవతిని పడేసే పని చూడరా. ఫిల్టర్. ఈ ముక్క ముందే చెప్పదు కదరా. చాలా థ్యాంక్స్. హాయ్ రా రేవతి, నిన్ను నేను డ్రాప్ చేస్తా. నువ్వు మందేవా? బార్లో చూసా నీ చేతిలో జ్యూసే ఉంది. నో ఏ? ఇంట్రెస్ట్ లేదు. నువ్వు తాగుతావా? లేదు. బియర్ తాగుతావా? లైట్ గా తాగుతాను. ఏం చేస్తున్నావు? అయ్యో నేనేం చేయలేదు. ఏమైనా తగిలిందా ఏంటి? అయ్యో లైఫ్ లో ఏం చేస్తున్నావు? నేనా బీకామ్ ఆర్ట్స్ కాలేజ్ సెకండ్ ఇయర్. నువ్వు? బీటెక్ ఆర్కిటెక్చర్. చూడ్డానికి ఇంగ్లీష్ పిల్లలా ఉన్నావు. డైలీ గుడికి వస్తున్నావు. నాన్న బ్రిటిష్, అమ్మ బ్రాహ్మణ్. నాన్న వల్ల హాఫ్ కల్చర్ పాడైపోయిందని అమ్మ ఫోర్స్ చేసి గుడికి పంపిస్తుంది. ఇప్పుడు అదే నచ్చేసింది. ఇక మీద కూడా నీతో మాట్లాడాలంటే డైలీ గుడికొచ్చి వెయిట్ చేయక తప్పదా? ఓకే బాయ్. ఒక థ్యాంక్స్ కూడా లేదా? ఏరా కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదా? రేపు పొద్దునే నసపెట్టకరా. అదేరా అమ్మాయిలు దోశలు లాంటోళ్ళు, అబ్బాయిలు దోశలు వేసుకునే పెనం లాంటోళ్ళు. మీ అందరికి దోశల రుచి మాత్రమే తెలుసు, పెనం త్యాగం తెలీదురా.
ఇప్పుడు ఎందుకు ఈ పంచులు ప్రాసులు? అది చాలా రోజుల క్రితం ఆలోచించాను, కరెక్ట్ టైమింగ్ లో చేద్దామని. టైమింగ్ అసలు బాలా. భరత్ ఇట్రా. నువ్వు ఇక్కడికి రా. తగ్గకు మావా. హేమా హేమా హేమాకి హేమా? ఒక బియర్ కొని పెట్టగలవా అని అడిగింది. బేరా? నేను అడిగినప్పుడు అస్సలు మందేనందే. నువ్వు అడిగినప్పటి నుంచి తనకి ట్రై చేయాలనిపిస్తోందట. అది సరే, క్లబ్ పబ్లిక్ వెళ్ళడానికి మాత్రం రిచ్ బాయ్స్, బీర్ కొనడానికి ఇలాంటి చెంచా పనులు చేయడానికి నేనా? సరే, వదిలే. నేను తెస్తా. నేను తెస్తానే. నేను తెస్తానే. బీర్ రేట్ పెరిగిందంటే ఏంటో అనుకున్నా. ఏంటి మావా మనకంటే స్పీడ్ గా లాగిస్తోంది. ఛీ, ఏంటి ఇంత చేదుగా ఉంది? అయ్యో 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 అయ్యో, అమృతాన్ని ఇలా వేస్ట్ చేస్తావంటే మెంటల్ దానా? ఏంట్రా పావురం గాడిదలా సౌండ్ ఇస్తోంది? స్టడీ తెలుస్తుంది తెలుస్తుంది. ఏంటి? మన గురించి ఏమైనా చెప్తోందా? జోకే చెప్పుకుంటూ నవ్వుతోంది. ఆర్ యు ఓకే హేమా? నేను మీకు ఓకే కానట్టు కనిపిస్తున్నానా? చాచా, నువ్వు నోరు మూసుకోరా హీరో ఫ్రెండ్. నువ్వేమైనా హీరోయిన్ వా? నువ్వు కూడా హీరోయిన్ ఫ్రెండ్ వేనే? ఆడికి ఒకటి ఇవ్వు. వాడంటే నన్ను కొడతావు ఎందుకు? ఏయ్, నోరు మూసుకోరా. నోరు మూసుకో. మూసుకో. తిన్నారా తెల్ల పిల్ల అన్నావు? ఏయ్, ఇట చూడరా నా కళ్ళలోకి. నువ్వు చూడ్డానికి యావరేజ్ గానే ఉన్నావురా. యావరేజ్ గానే ఉన్నావు, కానీ ఏదో చేస్తున్నావురా. ఏదో చేసావు. ఇక్కడ ఇక్కడ అక్కడేం చేసావురా? ఏం చేస్తున్నావు తెలుసా? ఏదో చేస్తున్నావురా. ఏం చేశాను హేమా? డిస్టర్బ్ చేస్తున్నావురా పంది. డు యు నో హౌ ఐ ఫీల్? హే, ఫీల్ రావే వెళ్దాం. రేపు బ్యాలెన్స్ త్వరగా లాక్కెళ్ళరా. హేమా, ఎందుకురా నీకు చాలా తెలియట్లా? రావే పంది వెళ్దాం. ఎద్దవా సచ్చినోడా. అరబీరికి ఇది కొంచెం టూ మచ్చే మావా. మావా, తను కొట్టడం కూడా ఓకే, కానీ తను కొట్టడానికి తిట్టడానికి మధ్యలో ఏదో చెప్పింది కదా మావా. అవును మావా, అంత మత్తులో కూడా నువ్వు చూడడానికి యావరేజ్ ఉంటావని కరెక్ట్ గా చెప్పింది. అరే స్వామి, మహేష్ బాబు తర్వాత నువ్వేరా, ఓకేనా? అయితే ఓకే. అది కాదురా, ఏదో చేస్తున్నావు, ఆహా. ఏదేదో చేస్తున్నావు, డిస్టర్బ్ చేస్తున్నావు ఆ టైప్ లో. ఆ. దీన్ని బట్టి నీకేం అర్థం అవుతుంది? నువ్వు తనని డిస్టర్బ్ చేస్తున్నావు అని అర్థం అవుతుంది. రే, నీకు అర్థం కాదురా. ఈడి ఎక్స్ప్రెషన్లకి ఏం తక్కువ లేదు. మావా, తెల్రా, హీరోయిన్ తో హీరోయిన్ ఫ్రెండ్ లేకపోతే నువ్వు వెళ్ళిపోవాలని నీకే తెలుసు కదా మావా. వెళ్ళిపోరా. నేను ఎక్కడికి పోను పో. ఇక్కడ డిస్టర్బెన్స్ కొంచెం ఎక్కువగా ఉంది, అటెళ్ళి మాట్లాడుకుందామా? అటు వెళ్ళాక మాటలతో ఆపుతావా? రై రై. సారీ, నిన్ను కొట్టేశాను. కొట్టావా? లేదే. ఓ, కానీ మధ్యలో ఏదో చెప్పావే, డిస్టర్బెన్స్, ఇక్కడ ఫీల్, హౌ యూ ఫీల్ అనేదో చెప్పానా? లేదే. నేను ఊరికేనాను, నువ్వు కొట్టావు. నేను సీరియస్ గా చెప్తున్నా, చెప్పలా. అయితే నేను చెప్పింది ఏది లెక్కలో లేదా? ఒప్పుకోవచ్చు కదా. ఏం ఒప్పుకోవాలి? చెప్పానని. ఏం చెప్పానని? I used to play when I was a kid. నాకు ఆడుకోవాలనుంది.
ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఎప్పుడూ మా నాన్న దగ్గర అరవింద్ దగ్గర ఏది దాచను. హేమ లైఫ్లోకి వచ్చిన దగ్గర నుంచి అరవింద్ ఏదో లేనట్టే ఉంది కదా. వాడిని చూసి 1 year అయినట్లేదు. వాడు ఎందుకో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. వాడికి ఏదో అర్థమైనట్టుంది వాడిని వదిలేసి మనం ఏదో చేస్తున్నామని. బట్ ఒకటి మామ, ఊరికి వెళ్ళగానే అరవింద్కి నాన్నకి అన్నీ చెప్పేసి హేమను ముందు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను మామ. 1 year లోకి ఒక మంచి జాబ్ వెతుక్కొని హేమను పెళ్లి చేసుకోబోతున్నాను మామ. ఆ తర్వాత మా అమ్మ నాన్న, హేమ, నువ్వు, అరవింద్, మా అత్తయ్య. కరెక్ట్గా ఉంటుంది కదా? ఏంటి బావా, ఇక్కడ నన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? నువ్వు కాలేజ్ ఎక్స్కర్షన్కి వచ్చినప్పుడు అదే కాలేజ్లో చదువుతున్న నేను అదే ఎక్స్కర్షన్కి రాకూడదా బావా? బావా నిజంగా నీకు అన్నీ అక్కడి నుంచినే చెప్పు, పర్లేదు. ఏయ్, ఏంట్రా పెద్ద పుడిగిలా వాగుతున్నావు? మావా, నీ మీద నాకెందుకు కోపం రావట్లేదు చెప్పనా? నీ రేంజ్ అది. రే, ఓవర్గా మాట్లాడుకో. కావాలనే వాడిని హర్ట్ చేయాలని చూడకు. నేను సీరియస్గానే మాట్లాడుతున్నారా? బావా నేను చెప్పేది విను, నేను ఒక అమ్మాయిని. రే, అక్కర్లేదు. ఏ బొంగు నువ్వు చెప్పక్కర్లేదు. నీకు నాకన్నా ఈడే బావా ముఖ్యం. లేకపోతే అన్ని విషయాలు నాతో కూడా చెప్పుండేవాడు కదరా. నేను కూడా ఇదే టైప్లో ఈడితో తిరుగుతూ నిన్ను కట్ చేస్తుంటే నీకు మండేది కదూ. మీరిద్దరే నా ప్రపంచం అనుకున్నా కదా, అదే బావా నా తప్పు. ఇంకా నా లైఫ్ నేను చూసుకుంటారా? నీ అబ్బా కొంచెం కూడా గిల్టీగా లేదురా నీకు? ఏం మాట్లాడకరా, ఏం మాట్లాడుకో. నీ మొహం చూడు, ఇది చూడ్డానికి ఎంత దూరం వచ్చానరా. ఇలాగే తలుంచుకో. ఊరికి రాగానే ఇంటి దగ్గరకు వచ్చేకిరా బాబు. నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. రా, బుట్టి ఏంట్రా దిక్కులు కథ చూస్తున్నావ్? కేక్. వాడు బాగా అప్సెట్ ఉన్నాడు. వాళ్ళని ఒంటరిగా వదిలేద్దాం. Okay, come. I've got something for you. ఎందుకు అదోలా ఉన్నావు? ఏం లేదు. Okay, open my gift. ఏంటిది? ఇదే మనం కలిసి ఉండబోయే ఇల్లు. ఇది హాల్ where we'll hang out with all our friends. ఇది కిచెన్ where you'll come and hold me from behind. And this is our master bedroom where, you know or తెలుసు, చెప్పు. ఇది balcony. ఇది garden. Do you like it? ఇందులో మా అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? మీ అమ్మ నాన్న ఇప్పుడున్న ఇంట్లోనే ఉంటారు. ఆటలాడుకు. మా అమ్మ నాన్న ఇక్కడ లేకపోతే ఇది మన ఇల్లు ఎలా అవుతుంది చెప్పు. మా అమ్మ నాన్న రూమ్ ఎక్కడ? భరత్, ఈ ప్లాన్ నేను చిన్నప్పటి నుంచి ఊహించుకున్నాను. నా హస్బెండ్తో నాకు ఇష్టమైన లైఫ్ ఇలాగే ఉండాలని నా కల. సరే, నీ కలగానే ఉండ నువ్వు. నీ కలలో నేను ఒకే ఒక చిన్న గీత గీసుకుంటాను. ఇది మా పేరెంట్స్ రూమ్, సరిపోయింది. భరత్, మనం ఈ ఇంట్లో ఉంటాం. మీ అమ్మ నాన్న వాళ్ళు ఇప్పుడు ఉంటున్న ఇంట్లో ఉంటారు. మనం ఎవ్రీ వీకెండ్ వెళ్ళి వాళ్ళతో ఉందాం. ఏ వీకెండ్ వెళ్ళి చూసి రావడానికి మా అమ్మ నాన్న ఏమైనా సినిమా థియేటర్ అంటే? ఇప్పుడు ఎందుకు నాతో గొడవ పడుతున్నావు? మరేంటి, మా నాన్నకి 56 ఏళ్ళు అవుతుంది, మా అమ్మకి 52 ఏళ్ళు అవుతుంది. నేను చిన్నప్పటిగా ఉన్నప్పుడు వాళ్ళని అనాథగా వదిలేశారా? ఇప్పుడు నేను మాత్రం వాళ్ళని అనాథలుగా ఎలా వదిలేయగలను చెప్పు? నేను వాళ్ళని అనాథల్లా వదిలేమనట్లా. నేను వాళ్ళిద్దరినీ బాగా చూసుకుంటాను. వాళ్ళకి నచ్చినట్టు ఉంటాను, మాట వింటాను. బట్ నా హస్బెండ్తో నేను ఇష్టపడినట్టు ఉండాలన్నదే నా డ్రీమ్. నేను మా అమ్మా నాన్నలు వదిలేసి ఎలా వస్తాననుకున్నావు? నేను వస్తున్నాను కదా, నువ్వురా. వద్దు, నువ్వు మీ అమ్మా నాన్నలు తీసుకురా, అందరం ఒకే ఇంట్లో ఉందాం. ఏంటి ఆటలుగా ఉందా? Trying to be smart, is it? It just won't work. సేమ్, ఇట్ జస్ట్ వోంట్ వర్క్. అయినా నీకు మరి ఇంత స్వార్థం పనికిరాదు. స్వార్థమా? ఇప్పుడు ఎందుకు నన్ను చెడ్డదానిలా ఫ్రేమ్ చేస్తున్నావు? I just told you how I wanted to live. But for you, it's all about you. What about me? What about my dreams? ఏ ఏంటే లైఫ్ డ్రీము, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకెందుకు ఇది సెట్ అవుతుంది అనిపించట్లా. నువ్వు చిన్న మ్యాటర్ని పెద్ద చేస్తున్నావు. నువ్వు మా అమ్మా నాన్నలు వదిలేసి రమ్మంటావు, అది నీకు మామూలు మ్యాటరా? నేను ఆ మాట లేదు. స్టాప్ మేకింగ్ మీ లుక్ లైక్ విలన్. ఇప్పుడు ఏమంటావు నువ్వు? నాకిది ముఖ్యం. మనసుకు నచ్చినట్టు ఉండాలి, అది కూడా ముఖ్యం. నువ్వు కొంచెం కూడా అది కన్సిడర్ చేయకుండా తీసి పారేశావు. ఇలా అన్ని విషయాల్లో రేపు
నన్ను కంట్రోల్ చేస్తే నేనేం చేయాలి? మా అమ్మ నాన్నల్ని వదిలేసి రమ్మనేది ఏది నాకు అక్కర్లేదు. నేనొద్దా నీకు? చెప్పు, చెప్పరా. నేనొద్దా? వద్దు. హ్యాపీయా? నేను వెళ్ళి చస్తాను. ఆ తర్వాత ఎంత ట్రై చేసినా మేమిద్దరం ఒకటి కాలేకపోయాం. అరవింద్ కూడా ఇంతకు ముందులా మాతో క్లోజ్గా ఉండడం మానేశాడు. అలా 1 సంవత్సరం గడిచిపోయింది. బాగుందా వదినా? చక్కగా ఉంది. బాగుందమ్మా. బాగున్నారా అత్తయ్య? రేయ్, మన అరవింద్కి మంచి సంబంధం ఒకటి కుదిరిందిరా. మీలో ఒకరికి అప్పుడే పెళ్ళంటే నేను నమ్మలేకపోతున్నానురా. కదా, మంచి సంబంధం. అరవింద్ కూడా బిజినెస్ లో బాగా సంపాదిస్తున్నాడు. పిల్లవాడికి బాగా నచ్చింది. ఎన్నాళ్ళని ఇద్దరం ఒకరి ముఖాలు హోరు చూసుకుంటూ ఉండగలం? భరత్, ఇద్దరూ మాట్లాడుకోవడం లేదా? గొడవ ఇంకా తీరలేదా? లేదత్తయ్య, అలాంటిదేం లేదు. నేను వాడితో మాట్లాడతాను. సరేరా. నేను కింద ఉంటాను. వాడు బాగా ఓవర్గా చేస్తున్నాడు రా. మనం ఎన్నిసార్లు మాట్లాడడానికి ట్రై చేశాం. అంత పెద్ద తప్పు నువ్వేం చేసావురా? వాడికి తెలియకుండా ఒక అమ్మాయిని లవ్ చేసావు. దానికి అంతలా చేయాలా? అరవింద్ బిజినెస్ చేస్తున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకుని సెటిల్ కాబోతున్నాడు. నువ్వు ఇంకా ఈ బండవదవతో బలాదూరు తిరుగుతున్నావు. మీ నాన్న ఆఫీసులో ఉద్యోగం ఇప్పిస్తానంటున్నారుగా. చేస్తే తప్పే ఉంది. నీకు పెళ్లి చేయాలని నాకు కోరిక ఉండదా ఏంటి? అవును, ఇప్పుడు నాకు పెళ్ళి ఒకటే తక్కువ. సరే, నేను ఉద్యోగానికి వెళ్తాను. నాన్నకు చెప్పు. నువ్వు చెప్పేది నిజమేనా? వెళ్తాను, చెప్పు. ఇప్పుడే చెప్పేస్తాను. మా నన్ను తీసుకెళ్ళరా. నేనేమన్నా పార్క్కి వెళ్తున్నాను.